హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 3D టీవీ న్యూస్ ఛానల్. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనతో యువ నాయకుడిగాను మంచి లాయర్ గాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శిగాను తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్దల్లి ప్రకాష్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారి ప్రస్థానం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు చెప్పండి, మీ రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ఎలా ప్రారంభించారు? 1997లో నేను మన గోదావరిఖని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్యుఐ అంటే మన కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ అంటే అనుబంధ విద్యార్థి సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐలో చేరి జూనియర్ కాలేజ్ అధ్యక్షునిగా గవర్నమెంట్ తర్వాత వెంటనే డిగ్రీ పక్కనే ఉన్న డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యక్షునిగా తర్వాత ఈ యొక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రధాన కార్యదర్శిగా తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా విద్యారంగ సమస్యలపై ప్రతిపక్షంగా ఉంటూ కూడా అనేక సమస్యలపై పోరాడడం జరిగింది. తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో మళ్ళా యువజన విభాగం యూత్ కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా మరి విద్యారంగ సమస్యలపై యువజన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి చేరవేస్తూ మరి అనేక పోరాటాలు చేసిన తర్వాత క్రమంగా మరి ఇక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా 2014 నుండి 19 వరకు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా మన గోదావరిఖన్లో మరి అడ్వకేట్గా కూడా సేవలు అందిస్తున్నాం. అసలు మీకు ఇలా రాజకీయాల వైపే రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే నేను ఎప్పుడైతే ఇంటర్ కాలేజీలో జాయిన్ అయినానో అక్కడ విద్యార్థులకు కొంత ఫీజుల గురించి కానివ్వండి, విద్యారంగ బుక్స్కి సంబంధించి కానీ కొన్ని సమస్యలు ఉండేది. అప్పుడు నేను ఎన్ఎస్యుఐలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, వాళ్ళకు అభివృద్ధి చేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి నాకు తెలుసు. అదేవిధంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా తాత వాళ్ళు కానీ మా ఫాదర్ కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. మరి నాకు చిన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నా బాల్యంలో కూడా మా ఇంటి దగ్గర ఎలక్షన్ బూతులు ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని చేయి గుర్తుకు ఓటే అని చెప్పి నేను ప్రచారం చిన్న బాబుగా జెండా అంటే నాకు అంత అప్పుడు సంతోషం ఉండేది. ఆ జెండా పట్టుకొని ఎలక్షన్లో కూడా చిన్నపిల్లలందరినీ తీసుకొని కూడా ఆ ఎలక్షన్ బూత్ దగ్గర ఉండి చేయి గుర్తుకే ఓటేయాలని చెప్పి ఆ జెండాను వదిలిపెట్టకుండా ప్రచారం చేయడం జరిగింది. అట్లే క్రమంగా మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి నాకు చాలా అభిమానం. మరి ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు నేను దాదాపుగా 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న వయసు నుండి 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా వివిధ హోదాలలో కూడా ఉండి కూడా కార్పొరేటర్గా చేసి కూడా ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ కాలేదు. ఒక కార్యకర్తగా సామాన్యునిగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని చెప్పి నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. చాలా గతంలో కూడా నాకు మరి వేరే పార్టీలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు రండి, మీరు మంచి యూత్లో మీకు మంచి అది ఉంది అని చెప్పి మేయర్గా కూడా అవకాశం ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు 2014లో కూడా 15లో కూడా పిలవడం జరిగింది. కానీ నేను అయినా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నాకు నరాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. ఇప్పుడు ఉదాహరణకు నా బ్లడ్ పోసినా కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా వస్తుంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా నాకు ఒకటే, నేను ఎప్పుడు ఉన్నా కూడా నా చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. రేపు భవిష్యత్తులో నేను చనిపోయిన తర్వాత కూడా మరి నాపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని చెప్పి అంతటి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. గతంలో నేను కార్పొరేటర్, ఇప్పుడు నా సతీమణి తేజస్విని కూడా కార్పొరేటర్గా 11వ డివిజన్కు ఈ రామగుండం నగరపాలక సంస్థలో సేవలు అందిస్తాము. ఈ మధ్యకాలంలో మీరు ప్రజా నాయకుడిగా మరియు ఒక లాయర్గా సేవలు అందిస్తున్నప్పుడు మీ సతీమణి గారు కూడా ఒక లాయర్గా ఉన్నారు, మీరు కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మరి గత 10 సంవత్సరాల నుండి కూడా నేను నా సతీమణి కూడా మా 11వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఇద్దరం కూడా ప్రజాసేవల్లో నిమగ్నమైనాము. మా ప్రజలు మాకు నిత్యం ఎప్పుడు కూడా సహకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నేను నా సతీమణి ఇద్దరం కూడా ప్రజలలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్.
అంటే మా మేన మరదలే చిన్నప్పటి నుండి కూడా నాకు తెలుసు. అరేంజ్ మ్యారేజ్ మా పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు కదా, దానికి మీ విషయం ఏమంటారు? ఎస్, కరెక్ట్ అండి, మీరు అడుగుతున్నది వాస్తవం. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందనేది 100% సత్యం. నేను కూడా అంటే నిత్యం రాజకీయాలలో ఉంటూ బిజీగా ఉంటూ ప్రజా సమస్యలపై తిరుగుతున్నప్పుడు నా సతీమణి ఎంతో ప్రోత్సహిస్తూ మరి నేను ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఎంత ఆవేశంగా ఉన్నా కూడా నన్ను ఎంతో ఓదార్చుతూ తను కూడా నన్ను నా వెంట ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ చాలా సేవ చేస్తూ ఉంటుంది. ఒకటి, మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నారని, ఇటుకలు మోసి, దాని గురించి ఏమంటారు? అవునండి, నేను చిన్నప్పుడు అంటే చదువుతున్న క్రమంలో 5th క్లాస్ 8th క్లాస్ ఆ మధ్యలో ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు కూడా మరి నేను ఈ యొక్క మేస్త్రీల దగ్గర అంటే కూలి పనికి వెళ్ళేవాడిని. అప్పుడు ఒక డైలీ ఒక 20 రూపీస్ అట్లా ఇచ్చేది. అప్పుడు ఇటుకలు కానీ సిమెంట్ కానీ అందించడం, ఆ క్రమంలో చాలా బాల్యంలోనే చాలా అంటే కష్టపడి కూడా నేను ఆ కష్టం అంటే ఎలా ఉంటుందని చెప్పి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు రాజకీయ గురువు ఎవరు? నేను ఎన్ఎస్ఏలో స్టూడెంట్ యూనియన్గా చేసినప్పుడు నాకు అప్పుడు మాజీ కేంద్ర మంత్రి వర్యులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు చాలా ప్రోత్సహించేవారు. తర్వాత నాకు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చాలా వెన్నంటి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినారు. ప్రస్తుతం ఇప్పుడు మక్కాన్ సింగ్ గారు కూడా మన రామగుండం ఎమ్మెల్యే గారు నాకు ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో కూడా వారు వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నారు. రాజకీయంగా మీరు ముందుకు అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు అన్నది మేము విన్నాము, అది నిజమేనా? ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను అంటే గతంలో 2 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు కూడా ఓడించాలని చాలామంది అంటే నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కుటిల ప్రయత్నాలు చేశారు. అయినా కానీ మరి మా యొక్క మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి అండదండలతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అవి ఆగవు. కార్పొరేషన్లో ప్రస్తుతం 11వ డివిజన్లో మీ సతీమణి గారు కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. ఫ్యూచర్లో మీరేమన్నా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉందా? రేపు రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా మాకు ప్రజలే మా ప్రాణం, ప్రజలకు సేవ చేయాలనే మా నిరంతర తపన నేను కానీ నా సతీమణి కానీ తప్పకుండా మరి రేపు రాబోయే రిజర్వేషన్లకు అనుగుణంగా మేము తప్పకుండా పోటీలో ఉంటాము. అంటే రాజకీయంలో పదవులు ఉన్నా లేకున్నా మేము గెలిచినా ఓడినా ఎప్పటికి నిరంతరం ప్రజలకు సేవ చేయడమే మా యొక్క లక్ష్యం. మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం ఆశీస్సులు, మా ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మళ్ళీ పోటీ చేస్తాం. ప్రజలకు నిరంతరం సేవలు చేస్తూనే ఉంటాం. మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు కదా, ప్రజలకు, నిరుపేద ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తారు? అంటే కమర్షియలా, నాన్ కమర్షియలా? అయితే నేను గోదావరికని బార్లో అడ్వకేట్గా గత 13 సంవత్సరాలుగా కూడా సేవలు అందిస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచించలేదు. ఆ విధంగా ఆలోచిస్తే ఈరోజు పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు మెయింటైన్ చేసేవాడిని. కానీ నాకు అది ముఖ్యం కాదు. నేను ఒక న్యాయవాద వృత్తిలో ఉండి న్యాయంగా ప్రజలకు నైతిక విలువలతో కూడిన సేవలు అందించాలని కక్షిదారులకు నేను సేవలు అందిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా లాభాపేక్ష మరి ఇంత కావాలి, ఫీజులు అంత కావాలని చెప్పి ఎప్పుడు కూడా మేము కమర్షియల్గా ఆలోచించలేదు. వాళ్లకు సత్వర న్యాయం కక్షిదారులకు అందించాలని చెప్పి నిరుపేద వాళ్ళకు చాలామందికి నేను ఉచితంగా కూడా న్యాయ సేవలు అందించడం జరిగింది. ఇంకా రాబో రోజులలో కూడా నాకు సాధ్యమైనంత వరకు కూడా ప్రజలకు నిరంతరం న్యాయ సేవలు, మెరుగైన న్యాయ సేవలు అందిస్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 6 గ్యారెంటీ పథకాలు సక్సెస్ అయ్యి అంటారా? 100% అండి. మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలం మొన్ననే గడిచింది. మాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. ప్రజా పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇంకొక గ్యారెంటీ పథకం ఇప్పుడు ఈ త్వరలో కూడా అందబోతుంది. ఎప్పుడైనా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వంగా ప్రజాపాలనలో కొనసాగుతూ ఈరోజు ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మీ జీవితంలో మీరు మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్, ఒక చాలా బాధాకరమైన సంఘటన నా జీవితంలో చాలా మర్చిపోలేని విషయం ఏంటంటే 2014 సంవత్సరంలో రామగుండం నగరపాలక సంస్థలో జరిగిన ఎన్నికలలో మరి అప్పుడు కార్పొరేటర్గా గెలిచి మేయర్గా బరిలో ఉన్నప్పుడు కొంత ఆ యొక్క ఎలక్షన్లో ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున కూడా నష్టపోవడం జరిగింది కొందరు వల్ల. అప్పుడు చాలా అంటే చాలా అది ఆ యొక్క చీకటి రోజులు చాలా బాధ పెట్టినాయి. మరి ఆ సందర్భంలో నేను చాలా క్షోభకు గురవ్వడం జరిగింది. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కూడా నేను దాన్ని తేరుకోలేకపోయినాను. ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల మరి మా ఇంట్లో గొడవలు జరిగి బయటి వాళ్ళందరూ వచ్చి అప్పుల వాళ్ళు అడుగుతూ ఉన్న సందర్భంలో మా నాన్న చాలా డిప్రెషన్కు లోనయ్యి కూడా చాలా క్షోభకు గురై మరి ఏంటి ఇంట్లో ఈ పరిస్థితి అని చెప్పి అతను కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అదొకటి చాలా మర్చిపోలేని బాధాకరమైన సందర్భం నా జీవితంలో. మీ జీవితంలో ఎక్కువగా ఆనందపడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మరి ఆ రోజు నా సతీమణి ఒక మాజీ ఎమ్మెల్యే అతనిపై ఘన విజయం సాధించడం, మా యొక్క డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయాన్ని సాధించిన రోజు చాలా ఆనందంగా ఉంది అండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎవరైతే ఆ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో నేను చిన్నప్పుడు అంటే నెక్కరేసుకున్నప్పటి నుండి చూశాను. అంటే అంత పెద్ద అప్పటి నుండి కూడా చూసిన ఆయన అంత పెద్ద వ్యక్తి మీద ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించడం అయితే చాలా మా జీవితంలో మర్చిపోలేని రోజు అండి. రామగుండం ప్రాంతంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలను చూసుకుంటే ప్రస్తుతం ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? చాలా బాగుంది. ఈ రామగుండం నియోజకవర్గంలో 34 సంవత్సరాలు అంటే మాతంగి నరసయ్య గారు తర్వాత మరి ఈ రామగుండం ప్రాంత ప్రజల మనసును గెలుచుకున్న గొప్ప నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మరి ఇక్కడ ప్రజలు అతన్ని నమ్మి అంటే అతన్ని మెచ్చి సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి భారీ ఎత్తున ఇక్కడ గెలిపించడం జరిగింది. మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తాను పుట్టిన రామగుండం గడ్డకు సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక విజన్తో ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో చౌరస్తా కానివ్వండి, లక్ష్మీనగర్ కానివ్వండి ఒక సుందరీకరణ చేసి ఈ ప్రాంతాన్ని రామగుండాన్ని పూర్వ వైభవాన్ని రావాలని ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇప్పుడు చౌరస్తాలో అంటే కూల్చివేయడం అంటే ఒకటే కనిపిస్తుంది, కానీ రేపు అది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత చాలా అద్భుతంగా ఈ నగరం అందంగా కనబడుతుంది. మక్కన్ సింగ్ గారు మాట ఇస్తే తప్పని నాయకుడు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మరి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఇప్పుడు కరెక్ట్ ఎమ్మెల్యే పవర్ కనబడుతుంది ఇక్కడ అని చెప్పి ప్రతిపక్ష నాయకులు సైతం ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే పాలన మక్కన్ సింగ్ గారి పాలన చాలా బాగుంది అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాము, 1 లైన్ ఆన్సర్ ఇవ్వండి సార్. రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. చంద్రబాబు గారు పరిపాలనా దక్షకుడు. పవన్ కళ్యాణ్ ఒక హీరో. రాహుల్ గాంధీ గారు గొప్ప విజన్ ఉన్న టెరిఫిక్ లీడర్. నరేంద్ర మోడీ గారు ఒక మతతత్వవాది. కేసీఆర్ గారు ఒక నియంతృత్వ దొర. చివరిగా మీ సతీమణి గారు మంచి ఇంటెలిజెంట్ లీడర్. చివరిగా సూటిగా ఒక ప్రశ్న, పెద్దెల్లి ప్రకాష్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఏం చెప్తామంటే పెద్దెల్లి ప్రకాష్ అంటే ఒక సామాన్యమైన సాధారణ వ్యక్తి అమ్మ. మరి నీతి నిజాయితీగా 10 మందికి సహాయం చేయాలని ఉన్నంతకాలం చివరి శ్వాస వరకు కూడా 10 మందికి సహాయం చేయాలని చెప్పి చూసే వ్యక్తి. మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా 3D టీవీ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. మన యొక్క 3D ఛానల్ కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఒక వినూత్నమైన అప్డేట్ న్యూస్తో మీ యొక్క ఎండి గారు బైరామ్ రవివర్మ గారు కూడా మంచి
విజన్తో ఈ యొక్క 3D ఛానల్ ద్వారా ఈ ప్రజలకు మెరుగైన నాణ్యమైన న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మరి మీ యొక్క 3D న్యూస్ ఛానల్ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ అందరికీ ఎప్పటికప్పుడు కరెంట్ న్యూస్ అప్డేట్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా పెద్దెల్లి ప్రకాష్ గారి ప్రస్థానం ఏంటో. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 3D టీవీ న్యూస్ ఛానల్.